1000 దినముల కంటే శ్రేష్టం. ప్రభు, మీరు ఆ రీతిగా మీతో పాటు మేము గడిపే ప్రతి క్షణమును అంత ప్రశస్తంగా చూస్తున్నందుకు వందనాలు. అటువంటి లోతైన గ్రాహ్యము మీరు మాకు దయచేయండి. ఇది సాధారణ సమయం కాదు ప్రభు, ఇది అసాధారణమైన సమయం. మీ పరిశుద్ధ సన్నిధి మా మధ్యన ఉన్నది. మమ్మల్ని దర్శించు సమయం ఇది, మమ్మల్ని బాగు చేసే సమయం ఇది, మమ్మల్ని బలపరిచే సమయం ఇది, మమ్మల్ని సరిచేసే సమయం ఇది, మమ్మల్ని సంతృప్తిపరిచే సమయం ఇది, మాలో మార్పులు తీసుకొని వచ్చే సమయం ఇది. ప్రభు, మీ గంభీరమైన సన్నిధిలో మేము ఈ రీతిగా ఉండగా భయముతోనూ వణకుతోనూ మీ ప్రశస్తమైన పరిశుద్ధమైన సన్నిధిని గ్రహిస్తూ మీ మెల్లని స్వరమును వినడానికి మేము సిద్ధంగా ఉండడానికి ఆ సమయ స్ఫూర్తిని, ఆ శ్రద్ధను మీరు మాకు దయచేయమని కోరుతూ, ఇక్కడున్న వారందరిని బట్టి వందనాలు. వందలాది గృహముల్లో వందలాది మంది నాయన ఈ ఆరాధనలో పాల్గొంటుండగా మరొక నాయన మరి గృహములో ఉండి ఆరాధించే యథావిధి సమయముగా వారు భావించక ఇది పరిశుద్ధ సమయమని వారు కూడా గ్రహించి అంతరాయాలు ఏమున్నప్పటికీ సంపూర్ణమైన శ్రద్ధ మీ మీద పెట్టడానికి ప్రత్యేకంగా ప్రతి గృహములో ఉన్న వారికి సహాయం చేస్తూ మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మా జీవితంలో పరివర్తన తీసుకొని వచ్చి మీ ప్రణాళిక చొప్పున నడిపించమని, అయోగ్య నన్ను మరొకసారి మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మాటలే ప్రభు నా నోటి ద్వారా దయచేయమని కోరుతూ యేసు ప్రభు వారి అతి ప్రశస్త పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. ప్రైజ్ గాడ్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ హూ ఈజ్ అట్ హోమ్ అండ్ యూ బీన్ స్టక్ అట్ హోమ్ ఫర్ మోర్ దాన్ 1.5 years. సంవత్సరంన్నరకు పైగా. ఆ లెక్క కూడా మర్చిపోతున్నాం మనం. ఈ నెలలో ఇది చివరి పునరుద్ధాన దినము. ఈ నెలలో 3 వారాల క్రితం ఒక సింగిల్ మెసేజ్ తీసుకున్నాను. అది అందరూ వినుంటారని ఆశపడుతూ, ఒకవేళ ఇక్కడ ఉన్నవారు కానీ ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారు కానీ కేవలం ఈ వర్తమానం కాసేపు వినబోతున్న ఎవరైనప్పటికీ ఆ ఫస్ట్ మెసేజ్ వినకపోతే, ఋతువులు, జీవితపు ఋతువులని, ఎందుకు జీవితంలో అనేక ఋతువులు, అర్థం కాని ఋతువులు, ఆనందించే ఋతువులు దేవుడు అనుమతిస్తాడు లేక మనం అనుభవిస్తాము అని మనం పరిశీలించాం. అది మొదటి వర్తమానం. దాని తర్వాత ఒక 2 స్పెసిఫిక్ కాలములు లేక ఋతువులను చూసాం. 2 weeks బ్యాక్ మనము అపజయము లేక వైఫల్యము అన్న ఋతువు. ఆల్ ఆఫ్ us fail, but we don't have to be a failure because God never fails. మనం ఆయన నామమును విశ్వసించిన వారమైతే మనము పూర్తిగా వైఫల్యంలోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. అపజయం అప్పుడప్పుడు పొందుతాం మనం. తర్వాత గత వారము స్పెసిఫిక్ గా ఆర్థిక ఇబ్బందులు, ఒక కంప్లీట్ మెసేజ్, బోత్ స్పిరిచువల్ అండ్ వరల్డ్లీ వే ఆఫ్ మేనేజింగ్ ఫైనాన్సెస్. చాలా మంది దాని తర్వాత, ముఖ్యంగా యవనస్తులు, ఐ వాస్ హ్యాపీ దట్ ఇట్ వాస్ మోస్ట్ నీడెడ్ మెసేజ్. ఐ సెడ్ ప్రైజ్ గాడ్. తర్వాత ఫర్దర్గా ఒక సపరేట్ మళ్ళీ ఒక సెషన్ చేస్తాను అందరికీ. మీరు టైం ఇస్తే కనీసం ఒక ½ డే ఇవ్వాలి. జూమ్ కాల్లోనే చేద్దాం. ఎలా బడ్జెట్ చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన జ్ఞానమును వాడుకుంటూ వాక్యానుసారంగా. ఇంతకుముందు కూడా చేశాను నేను, కానీ ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్ సో దట్ ఇట్ హెల్ప్స్ అస్. ఇవాళ
మళ్ళీ ఒక స్పెసిఫిక్ సీజన్ అని కాదు, కానీ ఇందులో చాలా సీజన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి అందుకనే ఈ వర్తమానం తీసుకొని నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మనం దేవుడు దయచేసిన వర్తమానాలు, ఇది కూడా దేవుడు దయచేసిందే, బట్ ఐ డోంట్ నో వాట్ ఐ విల్ షేర్ నెక్స్ట్ సండే. కాబట్టి ఇవాళ వర్తమానం మరొక చాలా చాలా పరిచయమైన, నేను నాకు లెక్క కూడా లేదు, అంటే లెక్కలేని సార్లు మాట్లాడలేదు, కానీ అనేక పర్యాయాలు ఈ వాక్య భాగం నుంచి వివిధ వర్తమానాలు ఇక్కడి నుంచి లేక ఇతర ప్రాంతాల్లో నేను షేర్ చేయటం జరిగింది. ఏంటి సందర్భం అంటే యేసుప్రభు నీటి మీద నడిచి ఆటం. ఎవ్రీబడి లైక్స్ దట్ ఇన్సిడెంట్. ఇట్స్ అమేజింగ్, ఇట్స్ పవర్ఫుల్. దేర్ సో మెనీ బ్యూటిఫుల్ లెసన్స్. మత్తయి రాస్తాడు, మార్కు రాస్తాడు, లూకా కూడా రాశాడు. లూకా రాయలేదు, సారీ, యోహాను. అయితే మార్కు సువార్త 6వ అధ్యాయంలో, అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో పేతురు నీటి మీద నడిచే ఆ సంఘటన మార్కు తర్వాత యోహాను వివరించరు. అంటే అలాగని పేతురు నడవలేదంటే నడిచాడు, కానీ మత్తయి ఒక్కడే దాన్ని వివరించాడు. కాబట్టి ఆ పూర్తి సంఘటన మనం చూద్దామని ఆశపడుతూ మత్తయి సువార్త 14వ అధ్యాయం దయచేసి తీసి పెట్టుకోమని కోరుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 33 ఆ పూర్తి సంఘటన, ఆ సందర్భము మత్తయి ద్వారా వివరించబడింది. కాబట్టి జస్ట్ 22వ వచనం ఒక్కసారి చదువుకుందాం, ఎందుకంటే ఆ వచనాలన్నీ మనం చూస్తాం. 3 విషయాలు మనం ఈరోజు ఈ ధ్యానంలో, ఈ వర్తమానం ద్వారా మనం వినబోతున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనము, మాథ్యూ చాప్టర్ 14 వర్స్ 22. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. అది ఒకటే చాలు మనకి ఒక 1 అవర్ మెసేజ్ కి. అంటే అంత డీప్ అది. ఫస్ట్ ఏమో వెంటనే ఆయన జనసమూహలను పంపించేశాడు. ఎందుకంటే ఇంక కూర్చుంటే ఆ రోజు ఫుడ్ అడుగుతారు, అంటే సరదాగా. ఎందుకంటే అక్కడ ముందు జరిగిన సందర్భం ఏంటంటే 5,000 మంది పురుషులకు, స్త్రీలు, పిల్లలకు 5 రొట్టెలు 2 చేపలతో ఆయన భోజనం పెట్టాడు. ఎందుకంటే ఆయన వెంబడొస్తున్నారు. అంతకుముందు మనం చూస్తే, అంటే ఇంకొంచెం వెనకాలకి వెళ్తే మత్తయి గాని, లూకా గాని, మార్కు గాని, యోహాను గాని యేసుప్రభువుని ఇప్పుడు ఇంకా చాలా మంది వెంబడిస్తున్నారు. ఒక సందర్భంలో దీనికి ముందు జరిగింది, అంటే ఆ అధ్యాయంలో కాదు, అంత ముందు ఆయనని బలవంతంగా పట్టుకొని రాజుగా చేయాలని రెడీ అయిపోతున్నారు వాళ్ళు. కాబట్టి యేసుప్రభు గారికి అర్థమైంది, ఇంకా ఈ క్రౌడ్ తో నేను ఉంటే, అంటే ఆయన చిత్తమునకు భిన్నంగా జరగదు, కానీ మనము, అంటే ఆయన సంపూర్ణమైన మానవుడుగా, సంపూర్ణమైన దేవుడుగా, ప్లస్ గమనించాలి, ఎందుకంటే ఈ క్రౌడ్ మెంటాలిటీ డిసైపుల్స్ మీద కూడా వస్తుంది, అంతే కదండి. జనసమూహం అంతా ఆయన రాజుగా చేయాలంటే శిష్యులు ఏమనుకుంటారు, వాళ్ళలో కూడా ఎవరో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. బాబు మీరు కూడా నాకు కొంచెం సహాయం చేస్తే, మీ గురుగారిని పట్టుకొని రాజుగా చేసేస్తే మనం కైజర్ని పడేసి ఆయన్ని వరల్డ్ కింగ్ గా పెట్టుకోవచ్చు అనుకుంటే, అంటే ఐఎమ్ జస్ట్ థింకింగ్, శిష్యులు ప్రభావితం అయ్యారా లేదా ఆ కోణంలో నాకు తెలీదు, కానీ ప్రాబబ్లీ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు బి ఇన్ఫ్లుయెన్స్. సో జీసస్ సెడ్, ఐ కెనాట్ లీవ్ దీస్ పీపుల్, సో లెట్ us మూవ్ ఆన్. ఎందుకంటే నేను వీరికి కొన్ని పాఠాలు నేర్పించాలి, ఎందుకంటే తన సమయం తక్కువైపోతుంది. అందుకనే ఎక్కడ నేర్చుకోలేని పాఠము అలల మీద నేర్పించాడు, తుఫాన్లో. హల్లెలూయా. దేర్ ఆర్ సర్టన్ లెసన్స్ వీ కెన్ నెవర్ లెర్న్ ఇన్ ద కామ్, వీ కెన్ ఓన్లీ లెర్న్ ఇన్ ద స్టార్మ్. హల్లెలూయా. ఇవాళ వర్తమానపు శీర్షిక సీజన్ ఆఫ్ విండ్ అండ్ వేవ్స్. ఎందుకంటే వేవ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అందుకని వేవ్స్ అని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వేవ్ అంటే అర్థమవుతుంది అందరికీ, ఇది కరోనా వేవ్ గురించి కాదు, కానీ దానికంటే మించిన తరంగము, లేక గాలి, లేకపోతే తుఫాను. గాలి మరియు తరంగముల కాలము సంఘటన ఈ సందర్భము. కాబట్టి ఒక్కసారి ఇది చూస్తే, అంటే అది బ్యాక్గ్రౌండ్ అండి. అంతమందికి ఆయన భోజనం పెట్టిన తర్వాత ఆయన శిష్యులను ఏం చేశాడు, ఆయన బలవంతము చేశాను. అది ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యం అంటే ఒక మాట చెప్తాను, ఎందుకంటే అది ఇంకో కంప్లీట్ మెసేజ్ అవుతుంది. కానీ కొంతమందికి ఇంకా ఈ తప్పు అభిప్రాయము ఉన్నది, లేక ఆ రీతిగా వారికి చెప్పబడింది. ఇక్కడి నుంచి మేము చెప్పలేదు, కానీ అదేంటంటే మన లైఫ్ లో కష్టాలు వస్తే మనం దేవుని చిత్తంలో లేము, దేవుని చిత్తంలో బయట ఉన్నాము అనుకుంటారు. కాదండి. ప్లీజ్ అండర్స్టాండ్, యూ కెన్ బీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అండ్ స్టిల్ బీ ఇన్ ఎ స్టార్మ్. ఇది చాలా ప్రాముఖ్యమైన వాస్తవము. దేవుని చిత్తంలో పర్ఫెక్ట్ గా సెంటర్ లో ఉన్నావు నువ్వు, అలాగని అక్కడ నీకు ఏ ఇబ్బందులు ఉండవన్నది లేదు. అది తప్పు ఇంటర్ప్రిటేషన్. దానికి ఒక చక్కని ఎగ్జాంపుల్ ఈ సంఘటన.
వారు ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ ప్రయాణం చేయాలని వారు ఎంచుకోలేదు, వారు ఆశపడలేదు. యేసు ప్రభు వారు ఏం చేశారు? బలవంతం చేసి, ప్లస్ పాఠం నేర్చుకోవడానికి గురువు గారు లేకుండా ఆయన దూరంగా ఉండి వీళ్ళకి పాఠం నేర్పించాడు. ఆలోచించండి, టీచర్ వారితో పాటు ఉంటే వేరే. ఇది ఎలా ఉంటది అంటే, 10th క్లాస్ కుర్రాడిని ఒరే ఎంసెట్ ఎగ్జామ్ అవుతుందిరా వచ్చేసేయి అని తీసుకొని వెళ్ళి హాల్లో వదిలేసి ఎంసెట్ పేపర్ ఇస్తే ఎలా ఉంటుంది? I mean, think about it. They are like, we don't even want to go through this. So అది బ్యాక్గ్రౌండ్. మన జీవితంలో అనేక పర్యాయాలు, అందుకనే సీజన్స్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ మెసేజ్ చేసుకున్నప్పుడు చెప్పాను, ఇది ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్. వాళ్ళు ప్రయాణం ప్రారంభించినప్పుడు హాయిగా ఉండింది. ఎస్ నో, there was no sign of any storm or wind or wave. వాళ్ళు ప్రయాణం ప్రారంభించినప్పుడు చాలా చక్కగా ఉంది. అనేక పర్యాలు 2020 మార్చి 15th వరకు, రైట్, మార్చి 15th వరకు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాము. 2022 జనతా కర్ఫ్యూ అన్నప్పుడు కూడా ఏదో ఒక రోజు సరే ఉందాం ఇంట్లో, మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ మటన్ చికెన్ కొనుక్కుందాం అనేసరికి అది ఒక రోజు కాదు కదా, మొత్తానికి 3 నెలలు. లైక్ వి ఆల్ గోన్ త్రూ ఇట్, బట్ స్టిల్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ హస్ నాట్ లెర్న్డ్. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము అని చెప్పుకుంటున్న మనము, ఈ భూప్రపంచంలో ఉన్న అనేకులు ఇంకా యథార్థమైన మేల్కొల్పు వారిలో రాలేదు అని నా మనసును కనిపిస్తుంది వ్యక్తిగతంగా. అందుకనే దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు, తన సంఘమును సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏ కలంకము లేని వధువుగా మనం తయారవ్వాలంటే దేర్ ఇస్ సో మచ్ మోర్. ఇలా చెప్పుకుంటే మనం ఆ సందర్భంలోకి, సంఘటనలోకి వెళ్ళలేం. కానీ జస్ట్ ఈ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రారంభంలో పరిస్థితులు అంతా బాగుండొచ్చు, హఠాత్తుగా పరిస్థితులు మారినప్పుడు మనము ఏమి చేస్తాం? అనారోగ్యం అన్న తుఫాను మనల్ని కొట్టినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు అన్న తుఫాను మనల్ని కొట్టినప్పుడు, కుటుంబ సమస్యలు అన్న తుఫాను మనం కొట్టినప్పుడు, లేక 2-3 పెద్ద పెద్ద అలలు కెరటాలు కొడుతున్నప్పుడు ఏం చేద్దాం? ఈ సంఘటన చూసి 3 విషయాలు. మొదటిది, ప్రాక్టికల్ గా అక్కడ వివరించబడిన ఆ వచనాలు మనం చదివితే మనకు అర్థం అవుతుంది. వారికి కొన్ని యథార్థమైన కష్టాలు, ఇబ్బందులు వారు ఎదురయ్యారు. First point, there are 3 points. First is the difficulty that they faced in the storm. తుఫానులో, ఆ అలలు గాలి మధ్యలో వారు ఎదుర్కొన్న కొన్ని యథార్థమైన ఇబ్బందులు. ఇప్పుడు నెక్స్ట్ వచనం చదువుదాం, అనగా 23-24 వచనాలు. ఆయన ఆ జనసమూహం పంపివేసి రైట్ ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ అది ఎక్కుపోయి. చాలా ఇంపార్టెంట్ రెఫరెన్స్, దానికి కాసేపు అయిన తర్వాత వద్దాం. కానీ గమనించండి, వారిని పంపించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుట. హల్లెలూయా. వారిని బలవంతంగా పంపించాడు. సో మనము ఆ ఊహించని, ఎదుర్కొని, ఇష్టం లేని పరిస్థితుల్లోకి మనము చేసిన పనులు బట్టి కాదు, కానీ ఎవరో చేసిన దాన్ని బట్టి, లేక దానికి కారణం కూడా తెలియదు ఎందుకు జరిగిందో అన్నప్పుడు గమనించండి, గుర్తుంచుకోండి. మళ్ళీ దీని తర్వాత మధ్యలో నేను ఒక రెఫరెన్స్ ఇస్తాను, వన్ ఆఫ్ బ్యూటిఫుల్ రెఫరెన్సెస్. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. హల్లెలూయా. డోంట్ ఎవర్ ఫర్గెట్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్, బికాస్ ఐ హర్డ్ మెనీ పీపుల్ ఆనెస్ట్లీ కన్ఫెస్ సేయింగ్ దట్, పాస్టర్ గారు మేము ఈ సిచ్యువేషన్ లో నిజం చెప్తున్నాం, ప్రార్థన కూడా చేయలేకపోతున్నాం. ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదండి, బైబిల్ చదవలేకపోతున్నాం, ఎందుకంటే దే ఆర్ సో డిసప్పాయింటెడ్. వారికి ఉన్న తీవ్రమైన పరిస్థితులు బట్టి ఏం ప్రార్థన చేయాలో తెలియదు. ఆల్ దట్ ఐ సే ఇస్ డోంట్ వరీ, జీసస్ ఇస్ ప్రేయింగ్ ఫర్ యూ. హల్లెలూయా. ఆయన మీకోసం ప్రార్థన చేస్తున్నాడు, మీరు చేయండి. కానీ చేయలేని మనసు ఉంటే ఆయన సహాయాన్ని కోరండి, ఎందుకంటే ఆయన నిరంతరం ప్రార్థన చేస్తున్నాడు. ఆ రెఫరెన్స్ నేను ఇస్తాను కాసేపట్లో. కాబట్టి చదివేసాను బ్రదర్. ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉంటాను. ఓకే, ఇప్పుడు 3 ఇబ్బందులు మనం చూస్తామండి. అంటే యాజ్ ఎ సబ్ పాయింట్స్ అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్.
వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, ద డిఫికల్టీస్ దట్ దే ఫేస్డ్ ఇన్ ద స్టార్మ్. ఏంటి మొదట వారు ఎదుర్కొన్న ఇబ్బంది? 24వ వచనంలోనే 2 ఉంటాయి అనుకుంటా. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున చదివేసేయండి, నేను తర్వాత 2 చెప్తా. గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుంది. ఆ ఒక్క వచనంలో రెండు ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది డిస్టెన్స్, రైట్, ఇంగ్లీష్ లో. తెలుగులో దూరం. అండ్ ఇంకొక మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూస్తే, కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వాళ్ళు దేవర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ అని ఉంటది. తెలుగులో దరికి దూరముగా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో వారు సముద్రపు ఎక్కడున్నారు? మధ్యలో. అంటే వెనక్కెళ్ళా అంతే తెప్పలు, ముందుకెళ్ళా అంతే. వాట్ ఈస్ ద వైస్టింగ్? ముందుకెళ్తామా వెనకెళ్తాం మధ్య దాకా వచ్చాక? హలో, మామూలుగా లాజిక్ గా ఆలోచిస్తే ఎస్ నో, ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు గో బ్యాక్ అండ్ ఇట్ ఈస్ లాట్ మోర్ ఈజియర్ టు గో ఫార్వర్డ్. వై? యు ఆల్రెడీ కవర్డ్ హాఫ్ డిస్టెన్స్. హల్లెలూయా. కొందరు ఇలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు ఈ ఉదయకాల సమయంలో, లేకపోతే కొంతకాలం ఎంతో కొంత నెట్టుకొని మీరు ఎక్కడి దాకా వచ్చేసారు? మధ్యదాకా వచ్చారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? వేవ్స్ ఇంకా కొడుతున్నాయి. ఇంకా ప్లస్ యేసుప్రభు వారు ఎక్కడున్నారు? దూరంలో ఉన్నారు. So he is in a distance, probably spiritually, because of the winds and the waves, and things were fine till you came to the middle of this journey. ఈ ప్రయాణంలో మధ్యకు వచ్చేంత వరకు బానే ఉండింది, కానీ హఠాత్తుగా ఇలాంటి పరిస్థితులు రాగానే ఆయన మనకు కనిపించట్లా. వాస్తవానికి ఆయన దూరంలో లేడు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఫిజికల్ గా అప్పుడు చూసినా ఆయన ఫిజికల్ గా దూరంగా ఉన్నాడు, కానీ స్పిరిచువల్ గా ఆయన దృష్టి వారి మీద ఉండింది. There is no doubt, and more so, he was praying for them. స్పిరిచువల్ డిస్టెన్స్ ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా ఈ ఉదయకాల సమయంలో? ఒకవేళ ఆ రీతిగా ఉంటే దయచేసి ఆ గ్యాప్ ని మీరు ఫిల్ చేయాలి. అంటే మనము ఆయనకు దగ్గరగా రావాలి. అదే యాకోబు పత్రికలో ఉంటుంది కదా, మీరు ఆయన దగ్గరికి రండి, ఆయన ఏం చేస్తాడు? మనకి దగ్గరే అవుతాడు. డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు us. Irrespective of whatever wave is hitting you, ఎటువంటి గాలి, తుఫాను, అలా కెరటం మిమ్మల్ని కొడుతున్నప్పటికీ దేవుడు దూరంగా ఉన్నాడన్న అనుభూతి మీకు కలుగుతూ ఉంటే వెంటనే మేల్కోండి, ఎందుకంటే ఆయన మన పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఇస్ డిస్టెన్స్. సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ గాలి ఏముండిందంట? గాలి ఎలా ఏముంది? ఫేవరబుల్ గా ఉందా, అగేన్స్ట్ ఉందా? గాలి ఎదురు. సో దేర్ ఇస్ ఎ డైరెక్షన్ ఇష్యూ. దిశ, రైట్? దిశ అంటే ఎన్కౌంటర్ దిశ కేసు కాదండి, రైట్? డైరెక్షన్, రైట్? గాలి ఎదురైంది. మొదటి ప్రాబ్లం ఏంటి? వారు తీరమునకు దూరంగా ఉన్నారు. ఎంత దూరం వచ్చేసారు? మధ్య దాకా వచ్చేసారు. కాబట్టి వెనక్కి వెళ్ళటం కన్నా ముందుకెళ్ళటమే బెటర్. అయినా ముందుకెళ్ళడానికి చాలా ఇబ్బంది, ఎందుకంటే భయంకరమైన అలలు, తుఫాను వారిని అటు ఇటు కొడుతున్నది. ఆ కారణం చేత గాలి ఎదురుగా ఉండటాన్ని బట్టి, అండ్ సమ్ టైమ్స్ ప్రాబబ్లీ వీఆర్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ వేర్ థింగ్స్ ఆర్ టోటలీ అగెయిన్స్ట్. అందుకనే యాకోబు అంటాడు, అన్నీ నాకు ఎలాగున్నాయి? అగెయిన్స్ట్ గానే ఉన్నాయి. దేర్ ఇస్ నథింగ్ ఫార్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ అగెయిన్స్ట్ మీ. అండ్ దేర్ ఆర్ టైమ్స్ వెన్ వీ ఫీల్ దట్ నథింగ్ ఇస్ వర్కింగ్ ఫర్ అస్. జాబ్ లో ఇష్యూస్, ఫ్యామిలీలో ఇష్యూస్, అండ్ ప్రాబ్లీ సమ్వేర్ ఎల్స్. బట్ యెట్ ఒకవేళ ఎదురు గాలిని మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఉదయకాల సమయంలో గమనిద్దాం, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, రైట్? అది రెండు. దిస్ టూ ఆర్ ఆబ్వియస్. మూడవది 25వ వచనంలో మీరు చూస్తే, రాత్రి 4వ జామున, రాత్రి 4వ జాము అంటే ఇట్ ఇస్ జస్ట్ సన్ రైజ్ అవ్వక ముందనమాట. ఇంకా కాసేపు అయితే ఏమవుతుంది? సూర్యకిరణం వస్తుంది, దట్ ఫస్ట్ రేస్.
సో అట్ దట్ టైమ్ ద థర్డ్ డిఫికల్టీ, దట్ ఈస్ స్టిల్ ఇట్ ఈస్ డార్క్. ఇంకా వారు ఎక్కడున్నారు? చీకటిలో, ఏమి కనిపించని పరిస్థితుల్లో ఉన్నారు. సో వారు ఎదుర్కొన్న 3 ఇబ్బందులు, the 3 difficulties that the disciples faced when, don't forget, when they were in the will of God. అది కీలకం. వారు దేవుని చిత్తములో ఉన్నారు. దేవుని చిత్తములో వారు తీరమునకు దూరంగా ఉన్నారు. దేవుని చిత్తములో వారికి ఎదురుగాలి ఉంది. దేవుని చిత్తములో వారు ఇంకా చీకటిలో ఉన్నారు. వారికి ఏం కనిపించట్లా. అండ్ మేబీ సమ్ ఆఫ్ యూ ఆర్ exactly in the center of the will of God and are wondering what is happening to us. ఏంటి మాకు జరుగుతుంది? మేము ఎక్కడ పొరపాటు చేసాం? మీ ఊహకు, మీరు చేసిన అంచనాకు, మీరు చేసుకున్న సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీరు చూస్తే, అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ దే ఆర్ పర్ఫెక్ట్, ఎవ్వరూ సంపూర్ణము కాదు, కానీ మీకు తెలిసినంతటిలో మీరే పొరపాటు చేయలా. కానీ చాలా తీవ్రమైన గాలి, అలలు కొడుతున్నాయి. అటువంటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తాం అన్నది మిగతా భాగం. కానీ బహుశా అంటే అక్కడ వివరణ లేదు. కానీ నేను అనుకుంటున్నాను, అంటే నేను చేస్తా, అలా ఇమాజిన్ చేస్తానే ఉంటాను, ఎప్పుడు ఆలోచిస్తున్నాను. అక్కడున్న శిష్యులు అని ఉంటారు, రే ఏడురా ఆయన, ఎవరు? మన బాస్ ఏడురా, ఆయన ఉంటే బాగుండు, అసలు ఆయన వస్తాడా? ఆయన ఇంత పెద్ద అలల్లో ఆయన కూడా ఎక్కడ వస్తాడా? మనమన్నా వస్తున్నప్పుడు ఆయన మనల్ని పంపించేసినప్పుడు ఇంకో బోటు పెట్టి అక్కడ యోహాన్ని ఎవడో పెట్టుంటే, యోహాన్ బ్రదర్ ఎవరో యేసుప్రభువుని వేసుకొని వచ్చుంటే మనం బాగుండాలంగా. ఆలోచించమా? ఐఎమ్ థింకింగ్ ప్రాక్టికల్లీ. దిస్ ఇస్ హౌ వి థింక్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. నోబడీ ఎక్స్పెక్ట్స్ జీసస్ టు కమ్ ఆన్ వాటర్ కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అలల మీద నడుచుకొని వస్తాడన్నది ఎవరికీ తటస్థించాల, ఎవరో ఎక్స్పెక్ట్ చేయాల, ఎవరో ఆశపడాల. And that is where the miracle of God happens in our life, when we are clueless about how God is going to function, but we know that He uses the same problem to resolve what we are scared of. దేని గురించి అయితే వారు భయపడ్డారు. నేను అనుకుంటున్నాను, బహుశా ఎవరైనా ఉంటారు, ఇంక ఇవాళ మన లాస్ట్ నైట్ అయి ఉంటుంది, మనం బ్రతికి బయటపడే అవకాశం లేదు. I'm only thinking, వాళ్ళు ఏమేమి చర్చించారో, అసలు ఈయన వస్తాడా, ఈయన సహాయం చేస్తాడా, ఆయన బలవంతం చేసినప్పుడు మనం ఎందుకు రావాలి, ఇలా ఆలోచిస్తే మేబీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కదా. అంతే కదా, మనం కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు వి కీప్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. ఇలా చేయటాన్ని బట్టి జరిగిందా, అలా చేయటాన్ని బట్టి జరిగిందా, వారు చేయటాన్ని బట్టి జరిగిందా, ఏంది అలా చేయకుండా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, రైట్? దిస్ ఇస్ కామన్. ఎన్నోసార్లు మనం కూడా ఇది చేస్తే బాగుండు, ఇది చేయకుండా ఉంటే బాగుండు, అండ్ సో మెనీ అదర్స్. జస్ట్ ఫర్గెట్ ఆల్ ఆఫ్ దట్. యు లుక్ ఎట్ జీసస్. మన విశ్వాసంలో కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు మనం చూసి. కాబట్టి 3 ఇబ్బందులు వారు ఎదుర్కొన్నారు ఆ రోజు. అయితే యేసు ప్రభు వారు అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది నెక్స్ట్ వర్షంలో. సెకండ్ది ఆయన ప్రకటన, పెద్ద ప్రకటన చేయలేదు. ఆయన చేసిన ఒక్క మాటలో ఒక గంభీరమైన వాస్తవము, ఆదరణ సమస్తం అందులో ఉన్నది. ద సెకండ్ వన్, నాట్ ఓన్లీ ద డిఫికల్టీ ఇన్ ద స్టార్మ్, ద డిక్లరేషన్ ఆఫ్ ద సేవియర్. రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చేసిన ఒక గంభీరమైన ప్రకటన. ఏం జరిగింది చూద్దాం నెక్స్ట్ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చాడు. ఆయన సముద్రం మీద నడుచుచు ఆయన వచ్చాడా? ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేశాడు. ఒక్క మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఏంటది? ఏంటా మాట? భయం. దానికంటే ముందు తొందరపడి. మనలో ఉన్న ప్రాబ్లం కూడా ఇదే. అన్నిటికీ ఏమవుతాం? ఆయన వస్తున్నాడు, ఆయన టైంకే వస్తాడు. ఈ లోపల తొందరపడి మనం ఇంకా తిప్పలు పెంచుకుంటాం కానీ తగ్గించుకోం. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ లెసన్. వై? బికాస్ దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ జీసస్ టు కమ్ దట్ వే. వాళ్ళు ఊహించలే, వాళ్ళకి ఎప్పుడు ఈ అనుభవం కూడా లేదు. యేసు ప్రభు వారు మొట్టమొదటిసారి వాళ్ళ కళ్ళ ఎదుట ఆయన వేరే అద్భుతాలు చేసేది మరొక అద్భుతం, రైట్? ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే వారు తొందరపడి. ఎందుకు తొందరపడ్డారు? ఎందుకంటే వారు ఉన్న పరిస్థితులు అంత తీవ్రమైనవి. వారి ప్రాణమునకు హాని కలిగించే పరిస్థితుల్లో వచ్చారు.
వారు భయముతో ఆవరించున్నారు. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. వెన్ ఫియర్ సరౌండ్స్ us, we will not have one bit of faith also to see for who Jesus is and what he can do. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో అన్నది మనం గ్రహించుకోలేము. ఎందుకంటే భయము మనలను ఆ రీతిగా సంపూర్ణంగా ఆవరించి బంధిస్తుంది. కాబట్టి ఆ భయములో, ఆ ఆందోళనలో మనము తొందరపడి ఏమైనా చేస్తామో, దయచేసి ఎవరైనా క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో ఉంటే తొందరపడి అనవసరమైనది చేయబాకండి. అండ్ దట్ ఈస్ హౌ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్, బికాస్ దే ఫెల్ దెర్ ఇస్ నథింగ్ మోర్ అండ్ నోబడీ ఈస్ దేర్ టు రెస్క్యూ దెమ్. ఇఫ్ దెర్ ఇస్ సంబడీ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ థాట్, ఇట్ ఈస్ మై ప్రేయర్ అండ్ ప్లీ దట్ లుక్ టు జీసస్, because Jesus will give you eternal life and you can face the storm of your life. In the name of Jesus, I plead with you, don't get any kind of thoughts to end your life. Please. తొందరపడి మీ జీవితం ఎండ్ చేసుకోవద్దు. తొందరపడి అనవసరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అనవసరమైన ఒప్పందాలు చేసుకోవద్దు. తొందరపడి వాక్యమునకు భిన్నమైన నిర్ణయం తీసుకోవద్దు. ప్లీజ్. అండ్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ ఫర్ us to simply want to solve and come to a conclusion which could be totally wrong. కదా? వారు తొందరపడి ఏమని కంక్లూజన్ చేశారండి? దేవుణ్ణి దెయ్యమన్నారండి. ఆలోచించండి. ఏదో మామూలుగా కాదు, సాక్షాత్ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను వారు ఆ క్షణంలో దేవుడుగా చూడలేదు, కానీ భూతంగా చూశారు. ఆలోచించండి. అలాగే యేసుప్రభు, రే కనీసం నన్ను గుర్తుపట్టలేదు, మీ తప్పులు మీరు పడండి అలా. హల్లెలూయా. వాట్ ఏ లవింగ్ గాడ్ వీ హ్యావ్. మనం ఏమి తొందరపడి ఏం చెప్పినా ఏం చేసినా ఆయన అంటున్నాడు, ఐ విల్ రిజాల్వ్ బికాస్ యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్. వావ్. ఆయన చేసిన ప్రకటన, వారు తొందరపడి ఆయన భూతము అని అనుకున్నారు. అప్పుడు చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. భయము చేత కేకలు వేసిరి. వెంటనే, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, వెంటనే ఆయన ఎవరో ఆయన చెప్పపోయి ఉంటే గ్యారెంటీగా వీళ్ళు ఆ సముద్రంలో దూకేసేవాళ్ళు ఫస్ట్ పీటరే. నేను అనుకుంటున్నా అక్కడ ఆయన ఇంకా ప్రాక్టికల్ జోక్ వేయడానికి టైం లేదు, సినిమాల్లో లాగా భూతమే దెయ్యమే అలా. వెంటనే, ఎందుకంటే ఇది రికగ్నిషన్ ప్రాబ్లం, మామూలుగా కాదు. దే ఆర్ బ్లైండెడ్ అండ్ గాడ్ డిడ్ంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. హి సెడ్, నో, ఇఫ్ ఐ డోంట్ రివీల్ మై సెల్ఫ్ ఫిజికల్లీ దే విల్ డై. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఇమీడియట్లీ, తెలుగులో వెంటనే. ఏంటి ఆయన ఇచ్చిన ప్రకటన? పెద్ద మెసేజ్ ఏమి ఇవ్వలేదండి. ఆయన హెబ్రీ భాషలో ఆయన ఎవరై ఉన్నారో ఒక్క మాట చెప్పాడు అంతే. హల్లెలూయా. ఆయన పేరును ప్రకటించాడు. ప్రైజ్ గాడ్. ఆయన పేరును ప్రకటించాడు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. వావ్. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ మినిట్. బట్ వాట్ డిడ్ జీసస్ సే? హి యూజ్డ్ ద నేమ్ ఆఫ్ జెహోవా ఇన్ హీబ్రూ. ఏ పేరుతో అయితే, ఉదాహరణకి యేసు ప్రభువు వారు ఏమన్నారు? మార్గమును, సత్యమును, జీవమునే. నేనే పునరుద్ధానమును, జీవమును. అండ్ సో ఆ రీతిగా తను చేసిన ప్రకటన, యేసు ప్రభువు వారు చేసిన ప్రకటనలో మరొక రెండు విషయాలు చాలా కీలకమైనవి, చాలా ప్రశస్తమైనవి, చాలా గంభీరమైనవి. వారు ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి బయటపడి అవతలికి వెళ్ళడానికి సహాయం చేసింది. ఏంటంటే, మొదట ఆయన నేనే అని చెప్పుటలో తన సంపూర్ణమైన వ్యక్తిత్వమును ఆయన వారి ఎదుట పెట్టాడు. హల్లెలూయా. హీ డిస్ప్లేడ్ హిస్ డివైన్ పర్సనాలిటీ, ఆర్ రాదర్ హిస్ హోల్ పర్సన్. ఆయన దైవత్వమును పరిపూర్ణంగా వారి ఎదుట ప్రదర్శించాడు ఆ రోజు. అండ్ గాడ్ హెస్ రివీల్డ్ హిస్ కంప్లీట్ పర్సన్ ఇన్ దిస్ హోలీ స్క్రిప్చర్. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క పరిపూర్ణమైన వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. ఇఫ్ యు వాంట్ టు నో ద పర్సన్ ఆఫ్ హూ గాడ్ ఈజ్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్ టు ది లాస్ట్ లెటర్.
మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించిన సంపూర్ణమైన ప్రకటన, ప్రదర్శన మనకుంటది. వావ్! ఇది మామూలు కాదండి, ఇదేదో అలా చదివించడం కాదు. యు విల్ గెట్ టు నో హూ గాడ్ ఈస్, ద ట్రూ గాడ్. ఆ నిజమైన దేవుడు, మన జీవితములను నడిపించే దేవుడు. ఆయన గురించిన సమస్తము బయలుపరచబడినది ఇందులో. భయపడకుడి నేనే, భయపడకుడి నేనే. అంటే మీరు ఒంటరిగా లేరు అంటే జస్ట్ ఆ సీన్ మనం చూస్తే ఆయన నేనే చెప్పడంలో ఏంటి, మీరు ఒంటరిగా లేరు, నేను మీతో పాటు ఉన్నాను. హల్లెలూయా. ఇఫ్ నాట్ ఎనీథింగ్, అండర్స్టాండ్ దిస్ వన్ థింగ్, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఫిజికలీ అలోన్, బహుశా ఎవరు లేరు, వాస్తవానికి లిటరల్ గా ఎవరు లేరు, ఫ్యామిలీ మెంబర్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, నోబడీ, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ ఈస్ టెలింగ్ టు యూ దట్ హీ ఈస్ దేర్ ఫార్ యూ. నేను ఒక్కడి ఉంటే చాలు, నేను మీతో పాటు ఉన్నాను, మీరు ఒంటరిగా లేరు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఈ తుఫాను లేక ఈ సమస్య, ఈ ఋతువు, ఈ కాలము, అది మీకు చాలా పెద్దది, కానీ నాకు చాలా చిన్నది అని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. సర్టన్ థింగ్స్ ఆర్ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ఇది ఇంకొక సందర్భం. ఇది ఆ రీతిగా మనం చూస్తే శిష్యులు చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేయగలరా? గాలిని లేక ఆ వరదను లేకపోతే ఆ కెరటాలని వారు ఆపలేరు, వారి స్వాధీనంలో లేదది. కానీ దానిని సృష్టించిన వాడు దానిని స్వాధీనపరుచుకొని వారి దగ్గరకు వచ్చాడు. అది మొదటిది. రెండవది, ఆయన వ్యక్తిత్వమును ఆయన ప్రదర్శించాడు, ఆయన సన్నిధిని ప్రకటించాడు. ఇన్ దట్ వన్ సింగిల్ స్టేట్మెంట్ ఆర్ వన్ వర్డ్, he not only displayed his person, he declared his presence. నేనే అని ఆయన చెప్పటంలో ఆయన ఉన్నాడని, ఆయన నిరంతరము మనతో పాటు ఉంటాడని, ఆయన మనల్ని విడిచిపెట్టాడని, ఆయన మనల్ని ఎడబాయడని, ఈ గంభీరమైన సాదృశ్యం. అయితే నేను ప్రారంభంలో చెప్పాను, ఆ 23rd verse నేను వదిలిపెట్టాను కదా, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఆయన నీటి మీద నడిచి రాక మునుపు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక్కసారి అది చూసి మరొక రెఫరెన్స్, నేను ఏదైతే మీకు చెప్తానన్న ఒక బ్యూటిఫుల్ రెఫరెన్స్, తెలియదని కాదు, జస్ట్ గుర్తు చేస్తున్నాను. ఒకవేళ మీరు మర్చిపోతే నేను ఇవ్వబోయే ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆయన జనసమూహం పంపివేసి రైట్, ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను. రైట్, ఓకే. నేను జస్ట్ ఊహిస్తున్నాను ఏం ప్రార్థన చేస్తా ఉండొచ్చు. ఐ కెన్ నెవర్ నో వాట్ హి ప్రేడ్, ఎందుకంటే దాని వివరణ లేదు. కానీ నేను మామూలుగా ఆలోచిస్తున్నా, ఎందుకు ఆయన దానికి ఆన్సర్ అంటే ఏం ప్రార్థన చేస్తున్నాడని ఊహించుకోవడానికి. నేను చెప్పింది వాస్తవం నేను అనట్లేదు, నోబడీ నోస్ what he was praying, but Jesus praying for us is more than enough. Hallelujah. ఆయన ప్రార్థన చేస్తే చాలు. అయితే ఏంటి నేను మామూలుగా నేను అనుకున్నాను ఏంటంటే, ఎందుకంటే ఆయన వారిని బలవంతము చేశాను. రైట్, ఎందుకు? ఒక పరిస్థితిలో వారు కొన్ని పాఠాలను నేర్చుకోవాలని. ప్లీజ్ రిమెంబర్. అంటే ఆయన ఏమని ప్రార్థన చేస్తా ఉండొచ్చు అంటే, నేను వీరికి పరీక్ష పెట్టాను, ఈ పరీక్షలో వీళ్ళు పాస్ అయ్యి నేను ఆశపడిన పాఠాలు నేర్చుకోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడేమో నేను అనుకుంటున్నా. ఐఎమ్ ఓన్లీ థింకింగ్ దట్ ఫాదర్, ఐ పుట్ దెమ్ టు టెస్ట్ అండ్ ఐ వాంట్ దెమ్ టు లెర్న్ ద లెసన్ అండ్ ఐ విల్ హెల్ప్ దెమ్ లెర్న్ ద లెసన్ వెన్ ద టైమ్ కమ్స్. హల్లెలూయా. దట్ ప్రాబబ్లీ వాట్ హీ వాజ్ ఇంటర్సీడింగ్. అయితే మనకి ప్రోత్సాహమును, మనకి సంతోషాన్ని, మనకి నిరీక్షణను, మనకి బలమును ఇచ్చే ప్రార్థనకు ముడిపడిన ఒక చక్కని వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అండర్లైన్డ్ ఇన్ యువర్ బైబిల్స్. ఇఫ్ నాట్, అండర్లైన్ చేసుకోండి, లేకపోతే ఎక్కడైనా నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళాక మీరు అండర్లైన్ చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 7 verse 25. ఈయన తన ద్వారా
దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున ఆ. విజ్ఞాపనము చేయుటకు ఈయన ఇది కూడా ఇంకొక దాంట పైన మనం ధ్యానం చేయటండి. ఈయన తన తన ద్వారా, ద్వారా, ఎవరి ద్వారా? ప్రభు అయిన ఆయన ద్వారా ఎక్కడికి వస్తా ఉంటాం మనం? దేవుని యొద్దకు దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు విజ్ఞాపనము చేయుటకు. నిరంతరము జీవించు అండర్లైన్ చేసుకుని హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన నిరంతరం ఎందుకు జీవిస్తున్నాడు? ఆన్సర్ అక్కడే ఉంది. వా, ఆయన నిరంతరము జీవిస్తున్నాడు దేనికోసం? విజ్ఞాపన చేయుటకు. చదివేశాడు బ్రదర్. కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వా, ఏమండి, ఒక పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేయటం మంచిదే, నేను చేస్తాను. కానీ అందరి కోసం ఎల్లకాలం చేస్తానన్నా దానికంటే మించిన పెద్ద జోకు లేదు. ఆనెస్ట్గా చెప్తున్నా, రైట్? కాబట్టి ఆ పాస్టర్ గారి వైపు చూడద్దు. ఆ పాస్టర్ గారు చేసే ప్రార్థనలో కాదు, సంఘం కూడా ప్రార్థన చేస్తుంది, రైట్? ఎవ్రీ ఫ్రైడే కనీసం ఒక 70 to 80 ఫ్యామిలీస్ ఈ కోవిడ్ టైం నుంచి ఎవ్రీ ఫ్రైడే అండ్ ఎవ్రీ వీక్ బెటెల్ది ఒక స్లాట్ డిఫరెంట్ విషయాల గురించి వి ప్రే. ఎంతమంది అయితే ఆ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారికి తెలుసు. బట్ దట్ ఈస్ జస్ట్ ఫర్ దోస్ 1.5 to 2 hours, రైట్? కాబట్టి సంఘమును కూడా మీరు చూడొద్దు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎంటిటీ. నేను తప్పు పట్టట్లా, ఏ సంఘం గురించి తప్పు పట్టట్లా. కానీ ఒక పాస్టర్ కూడా ఇంపర్ఫెక్టే, ఒక సంఘం కూడా ఇంపర్ఫెక్టే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాస్టర్స్ కెన్ డిసప్పాయింట్ యూ, చర్చ్ కెన్ డిసప్పాయింట్ యూ ఎట్ టైమ్స్, బట్ మై గాడ్ విల్ నెవర్ డిసప్పాయింట్. హల్లెలూయా, హల్లెలూయా. సో పీటర్ గారు పాస్టర్ గారు అని ఆయన ప్రసంగమే, ఆయన ప్రార్థనే అలాగే చూశారనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు నేను డిసప్పాయింట్ చేయాలని నాకు ఉద్దేశం లేదు. కానీ ఒకవేళ నేను దేవిష్టంలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే మీరు తేరుకోలేరు. అర్థమైందా? అదెంత చిన్న విషయం ఏంచొచ్చు, గంభీరమైనచ్చు. వై? బికాస్ పాస్టర్ పీటర్ శామ్యుల్ ఈజ్ అన్ ఇంపర్ఫెక్ట్ పర్సన్. Does Peter Samuel pray for his church? Yes, he prays. Does he pray for so many other people? Yes. But that prayer is only for a certain period of time. Hallelujah. ఆ ప్రార్థన ఆ సందర్భానికి, ఆ సంఘటనకి. మాకు ఒక ప్రేయర్ గ్రూప్ ఉంది బెతెల్లో, వాట్సాప్ గ్రూప్ ఉంది. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినా ఫస్ట్ ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాం. అందులో 100 మందికి పైగా ఉన్నారు. అందులో వెంటనే కాకపోయినా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వారు ప్రేయర్ చేస్తారు, యథార్థంగా ప్రేయర్ చేస్తారు, యథార్థంగా ప్రాధాయపడతారు. ఇది ఎవ్రీ డే జరిగేది. కానీ ఆ ప్రార్థన చేసిన తర్వాత దే మూవ్ ఆన్. అంతే కదండి? మీకు అర్థమవుతుందా? కానీ ఆయన జీవించుచున్నాడు నిరంతరము నా గురించి విజ్ఞాపన చేయడానికి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మై గాడ్ హూ ఇస్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఆయన నిరంతరము మన నిమిత్తము విజ్ఞాపన చేయడానికి జీవించుతున్నాడు. కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన ఒక్కడే శక్తిమంతుడు. అంటే రాష్ట్ర గారిని ప్రార్థన చేయమని అడగొద్దని అంట్లా. అడగండి, ప్రార్థన చేయించుకోండి, మీరు ప్రార్థన చేయండి. మనము ఆయన ద్వారా వెళ్తున్నాం కాబట్టి ఆయన నిత్యము మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. వావ్, దట్ ఈస్ who we have. ఆయన వ్యక్తిత్వమును ఆయన ప్రదర్శించి ఆయనలోని గంభీరమైన సన్నిధిని వారి ఎదుట ఆయన ప్రకటించి ఆయన ఈ గొప్ప ప్రకటన చేశాడు. నేనే అంటే మనం ప్రాక్టికల్గా అప్లై చేసుకోవాలనుకుంటే ఐ యామ్ ఆర్ ఐ ఈజ్ అన్ ఇన్కంప్లీట్ స్టేట్మెంట్. చూడండి, అంటే సింపుల్గా చెప్తున్నా, అంతే కదా. నేనే అంటే దానికి ఇంకేమైనా యాడ్ అవ్వాలి. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ మనకు వదిలేశాడు. మీకు అర్థం? నేనే
నీకు ఉద్యోగం ఇస్తా, నేనే నీ పెళ్లి చేస్తా, నేనే ఈ సమస్య తీరుస్తా, నేనే నీకు సంతోషాన్ని ఇస్తా, నేనే నీ యూ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ప్రొవైడెడ్ యూ సీ హిమ్ ఫర్ హూ హీ ఇస్. ఆయన ఏమై ఉన్నాడో, నేను ఉన్నవాడను అనవాడనై ఉన్నాను కాబట్టి ఆయన నా సమస్తము గనుక ప్రభు నువ్వు చాలయ్యా. ఈ పరిస్థితుల యొక్క చీకటిలో, ఈ డిస్టెన్స్ ని బట్టి నాయన నేను కంగారు పడి ఆందోళన చెందుతూ తొందరపడి నాయన ఏవో చేస్తున్నాను, లేక తొందరపడి ఏమి చేయలేని పరిస్థితులు. కొంతమంది తొందరపడి కూడా ఏం చేయలేరు, తొందరపడి పొరపాటు చేస్తున్నాను కాదు, తొందరపడి ఏమీ చేయలేని పరిస్థితులు కూడా. కొంతమంది అంటూ ఉంటారు, మాకేం చేయాలో తెలియట్లేదు. డోంట్ యూ థింక్ వీ హ్యావ్ టోల్డ్ దట్ మెనీ a times when we were in helpless situations? We said we just don't know what to do. We have somebody who is praying for us. ఆయన ప్రార్థన చేయించున్నాడు, నిరంతరము మన కోసం విజ్ఞాపన చేయించున్నాడు. కాబట్టి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ నువ్వు ఫిల్ చేసుకో. ఐ యామ్ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు బి. అక్కడితో ఈ సందర్భం ఎండ్ అవ్వలా, ఇంకా కొంత సమయం ఉంది, నేను ర్యాపప్ చేస్తాను. కానీ ఇప్పటి వరకు అంతా టెస్టే. నెక్స్ట్ ప్రాక్టికల్ లెసన్ ఎక్కడ? ప్రాబ్లం మీదే. ఫస్ట్ టైం ల్యాబ్లోకి ఎంటర్ అయ్యాడు సార్. అప్పటి వరకు ఏమీ చేయలే, డైరెక్ట్ గా ద మోస్ట్ టఫెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. ఏబిసిడీలు తిరిగి ఎక్స్పెరిమెంట్ గురించి. కానీ ప్రైజ్ గాడ్, ఆ ప్రాక్టికల్స్ చేయిస్తుంది ఎవరు? ఆ మెయిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, the one who created the wind and the waves. Wow! So తద్వారా మూడవది, ద డిస్కవరీ ఆఫ్ పీటర్. పేతురు కనుగొన్నదేంటి? అది మూడవది. మొదట ఏం చూసాము? తుఫానులో ఇబ్బందులు, డిఫికల్టీస్. రెండోది ఏం చూసాం? ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రకటన. ఏం ప్రకటించాడు? నేనే. గట్టిగా చెప్పండి. అంటే సినిమా టైటిల్లా కాదు, నేనే. ఆయన అంటున్నాడు, నేనే, నేను ఉన్నవాడను అన్నవాడనే. తన సమస్తమును వారి ఎదుట ఒక్క పేరుతో ఆయన ప్రకటించాడు. వావ్! తద్వారా దేవుడిచ్చిన ఈ గంభీరమైన ప్రదర్శన, దేవుడు చేసిన ఈ గంభీరమైన ప్రకటన ద్వారా పేతురు ఏదో కనుగొన్నాడు. ఇప్పుడు లెసన్కి వచ్చేసాం మనం. టెస్ట్ అయిపోయింది. ఓన్లీ లెసన్, ద డిస్కవరీ. వాట్ డిడ్ పీటర్ డిస్కవర్? 28th verse కి వెళ్దాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి. ఇది నాకు చాలా నచ్చుతుందండి. పేతురు భలే క్యారెక్టర్. పేతురు, ప్రభువా నీవే అయితే, ఆయన చెప్పాడుగా నేనే అని. ఆయన అంటే ప్రాక్టికల్ గా ఎందుకు వచ్చిందిలే, ఆయనే అయితే బోట్లో ఉండటం కన్నా ఆయన దగ్గర ఉండటం సేఫ్ అనుకున్నాడు. హల్లెలూయా. అంటే నేను అనుకుంటున్నా. అండ్ దట్ ఈస్ ప్రాక్టికల్. మనం ఆలోచిస్తే a boat without Jesus is not a safe place. Rather, it is better to be on water with Jesus. Yes. నీటి మీద యేసు ప్రభువుతో ఉండటం ఇంకా చాలా సురక్షితం, ధోనిలో ఆయన లేకుండా ప్రయాణం చేయటం కన్నా. సో పేతురు అంటే ఎందుకంటే పేతురు అలా అడిగాడు అంటే, నేను మామూలుగా నేను ఆలోచిస్తే, దిస్ ఇస్ మై పర్సనల్ వే ఆఫ్ సీయింగ్ ఇట్, దట్ పీటర్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ జీసస్ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ అనుకుంటున్నాను. అంతేగా ఎప్పుడు ఇలాంటి ఛాన్స్ దొరకలేదు సార్కి. బోటుల్లో వెళ్ళాడు గలిలయ సముద్రం మీద, కానీ ఫస్ట్ టైం ఆయన పార్కులో ఉన్నట్టున్నాడు ఆయన నీటి మీద. కాబట్టి ప్రభు, నువ్వేదైతే చేసావో, నువ్వేదైతే అనుభవించావో నేను కూడా అనుభవించాలి సార్, నువ్వే అయితే. నాకు కొంచెం ఇంకా నిన్ను స్పష్టంగా చూడాలని. హల్లెలూయా. బికాస్ స్టిల్ దేర్ విజన్ వాజ్ నాట్ క్లియర్. లెట్ us బి ప్రాక్టికల్. అంటే ఆయన నేనే అని చెప్పగానే, ఎందుకంటే ఆయన స్వరము అది యునిక్ కదా. బట్ స్టిల్ పీటర్ వాజ్ స్లైట్లీ ఫార్ అవే. అండ్ ఐఎమ్ థింకింగ్, మేబీ
He wanted to get a clearer vision. And that is what is the lesson. One lesson for us is, మనకున్న సమస్యల్లో మనం ఆ సమస్యల వైపు చూడకుండా నేనున్నానని చెప్పిన నా దేవుని వైపు నేను చూస్తే ఆయనను నేను మరింత స్పష్టంగా చూడగలుగుతాను. హల్లెలూయా. We will get a better vision of our God when we are in difficulty. మనం కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూరుకున్నప్పుడు, అటువంటి కెరటాలు మనం కొడుతున్నప్పుడు, అటువంటి కాలంలోకి మనం వచ్చినప్పుడు, హఠాత్తుగా దేవుని చిత్తంలోనే ఉన్నావు, దేవుడికి ఇష్టమైందే నువ్వు చేస్తున్నావు, అలాంటి జరుగుతున్నప్పుడు దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠము ఏం కనుగొంటాం మనం అంటే, ఆయనను మరింత స్పష్టంగా మనము చూడగలుగుతాం. అయితే ఆ వచనంలోనే ఆ బ్యూటిఫుల్ లెసన్ ఉందండి. ఒక బ్యూటిఫుల్ లెసన్ ఎన్నోసార్లు ప్రాక్టికల్ గా, ఈవెన్ ఐ హావ్ బీన్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ అవర్ ప్రాబ్లమ్ ఇస్. చదివేసేయండి బ్రదర్, చాలా చక్కని మాట. పేతురు, ప్రభువా నీవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. అంటే ఏముంది అక్కడ? మళ్ళీ చూద్దాం. పేతురు నీవే అయితే నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు పర్మిషన్ అన్నాడు. సెలవు ఇవ్వమని చెప్పక ఆయన ఏమన్నాడు? రమ్మనగానే పేతురు దోణి దిగి. అంటే ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందో తెలుసా? సింపుల్ లెసన్, పవర్ఫుల్ లెసన్. ఇంకా అలలు అలాగే ఉన్నాయి, గాలి అలాగే ఉంది, పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిలో పేతురు యేసు ప్రభు వారి స్వరమును విన్నాడు. ఆర్ యు గెట్టింగ్ ఇట్? ఇట్ ఈస్ సచ్ ఎ డీప్ అండ్ బ్యూటిఫుల్ ట్రూత్. Why I tell this, many a times in our problems, we can't hear the voice. I was in that many a times. ఏంటి దేవుడేం మాట్లాడట్లేదా? నాకెందుకు ఆయన అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఏదో ఒక స్వరం అని కాదు, ఆయన వాక్యము, ఆ ప్రాబ్లం కి కావాల్సిన ఆన్సర్, ఆ సొల్యూషన్. ప్రభు, ఐఎమ్ సర్చింగ్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్. లార్డ్, ఆర్ యూ స్పీకింగ్ టు మీ? ఐఎమ్ టెలింగ్ యూ హి ఈస్, బట్ ఐఎమ్ ప్రాబబ్లీ మోర్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ ఎల్స్ అండ్ నాట్ ఏబుల్ టు హియర్ ద వాయిస్. ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ యు నో ఎ ప్రాబ్లం, గాడ్స్ వాయిస్ కెన్ బి హర్డ్. దట్ ఈస్ ద లెసన్. పాఠం ఏంటంటే, పేతురు ఏమి కనుగొన్నాడు అంటే, యేసు ప్రభు వారి స్వరమును వినుట ద్వారా నూతనంగా ఆయన కనుగొన్నాడు. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ us to experience every day, to discover his voice. బయట ఎటువంటి సౌండ్లు అవుతున్నా, అంటే ఎంత అల్లకల ఉన్నా, దేవుని యొక్క మెల్లని స్వరము తన బిడ్డకు స్పష్టంగా వినిపిస్తుంది. He heard his voice and I praise God. అండ్ అంతే కదండి, మనకి ఎవ్వరు స్వరం అవసరం లేదండి. క్లిష్టమైన కష్టమైన అలలు కొట్టే ఆ పరిస్థితుల్లో మనకి కావాల్సింది దేవుని యొక్క మాట. నథింగ్ ఎల్స్ విల్ మ్యాటర్, నథింగ్ ఎల్స్ విల్ సాటిస్ఫై, నథింగ్ ఎల్స్ విల్ గివ్ us hope except the voice of my God. రమ్మని సెలవివ్వగా పేతురు ఆయన దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాడు. అలలు చాలా గట్టిగా కొడుతున్నాయి, ఇంకొంచెం గట్టిగా చెప్పు ప్రభు అలా రమ్మని అన్నాడు. అంత సౌండ్లో రమ్మన్న ఒక్క మాట విన్నాడు. హల్లెలూయా. ఎన్నడూ తన చెయ్యంది చేయడానికి సాహసం చేశాడు. హల్లెలూయా. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ వర్డ్, కమ్. దట్స్ వై ఐ సే బైబిల్లోని బ్యూటిఫుల్ పదం ఏదై ఉందంటే ఇది ఒక్క మాటే. బైబిల్లో అతి శ్రేష్టమైన చక్కని పదం ఏంటి అంటే, మన ప్రభువు రమ్మని పిలవటం. Come is the most beautiful word in the Bible, because the one who is calling us is the one who created us. మనల్ని సృష్టించిన సృష్టికర్త మనలను రమ్మని పిలుచుచున్నాడు. అందుకనే దినకరన్ గారి ఆ పాట ఎన్నో తరాలుగా ఫేమస్ అయింది. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. అంటే అలాగా రమ్మని అన్నాం. వేరే పాటలు కూడా ఉన్నాయి, బట్ that captured hearts of millions of people, because there is power in that word, come. రమ్ము అన్న పదములో అంత శక్తి ఉంది, ఎందుకంటే పిలుస్తున్నవాడు ఆయన.
ఉదాహరణకి కేసీఆర్ గారు నాకు SMS పెట్టారనుకుంటా, అది జరగదు. పీటర్ శామ్యుయల్ ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్, ఐ వాంట్ టు మీట్ యూ అన్నాడు అనుకోండి, ప్రసంగం కూడా మానేసి వెళ్ళిపోతాను. అలా చేయను. బట్ ఇట్స్ లైక్ అప్పుడు మన టైం కన్వీనియన్స్ ఏమైనా వస్తామా? మరి కడుపు నొప్పి వచ్చిన, తలనొప్పి వచ్చింది, ఏం జరిగినా ఎవరు పిలిచారు? చీఫ్ మినిస్టర్ పిలిచాడు, వెళ్ళిపోవటమే. ఆయన 1 o'clock రమ్మంటే పొద్దున్న 10 o'clock నుంచి కూర్చుంటాం. ఎందుకన్నా? వై? బికాస్ సంబడీ ఇన్ అథారిటీ జస్ట్ కాల్డ్ యూ, వి డోంట్ ఈవెన్ నో ఫర్ వాట్. కదా? ఆయన ఎందుకు పిలిచారో తెలియదు, కానీ వాస్తవానికి ఒక మెసేజ్ వచ్చింది అనుకున్నాం. నిజంగానే, ఫేక్ కాదు, నిజం మెసేజే వచ్చింది అనుకున్నాం. ఎన్ని ప్రశ్నలతో, ఎన్ని దీంతో వెళ్తాం. కానీ యేసుప్రభు వారు రమ్మని పిలుస్తున్నాడు, ఎందుకు రమ్మనో కూడా చెప్పాక కూడా వెళ్ళాం. ఆలోచించండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అయినా రాము. మన ఆందోళనలో మనం ఉంటాం. ప్లీజ్ రెస్పాండ్ టు ద కాల్ ఆఫ్ జీసస్. ఎందుకు అంటే పేతురు అంటే ఎంతసేపు అయితే, ఎన్ని క్షణాలైతే యేసు ప్రభు వారు పిలిచిన ప్రభువు వైపు చూశాడో, యేసు ప్రభు ఎక్స్పీరియన్స్ చేసిందే చేస్తాడు. ఏంటది? నీటి మీద నడవటం. అది కేవలం ఆ నీటిని ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకే సాధ్యం, మనుషులకు అసాధ్యం. కానీ దేవునికి సమస్తము సాధ్యం. సో as long as, please remember, as long as Peter was looking at Jesus, Peter was experiencing the same victory that Jesus was experiencing. అంతే కదండి? యేసు ప్రభు వారు నీటి మీద, అంటే దేన్నైతే నేను సృష్టించానో అది నేను స్వాధీనపరచుకోగలను కాబట్టి ఆయన నీటి మీద నడుస్తున్నాడు. అదే విజయము పేతురు కూడా అనుభవించాడు. ఎప్పటి వరకు? ఆయనను చూస్తున్నాడు. హల్లెలూయా. వెన్ యూ ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. దేవుడిచ్చిన మాటకు మనం విధేయత చూపించి, దేవుడు వాక్యానుసారంగా మనం ఏది చేయమని ఆయన చెప్పినప్పుడు మనం చేస్తే, దేవుడు తన శక్తిని బట్టి మనకు విజయమును ఇస్తాడు. హల్లెలూయా. We will experience victory because we have adhered to the word of God. అది రెండవ పాఠం. ఆయన స్వరమును విన్నాడు, ఆయన విజయమును అనుభవించాడు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. కానీ ప్రాక్టికల్గా మనకి చాలా గంభీరమైన పాఠం ఏంటి లైఫ్లో ప్రతిరోజు గుర్తుంచుకోండి. మళ్ళీ ఆ సీన్, నువ్వే అయితే నీ యొద్దకు వచ్చుటకు నన్ను రమ్మని నాకు సెలవివ్వు. పేతురు దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నారు రమ్ము అన్నాడు. పేతురు ఆ మాట విని తాను నీటి మీద అడుగు పెట్టాడు. ప్రాక్టికల్గా ఇప్పుడు మనం వెళ్ళి ఏదో స్విమ్మింగ్ పూల్లో నడిచే ప్రయత్నం చేయొద్దు, దానికి కాదు ఆయన. కానీ చాలా ప్రాక్టికల్, ఇంపార్టెంట్, సింపుల్ యట్ ప్రొఫౌండ్ లెసన్ ఏంటంటే, పేతురు అలనాడు తాను నీటి మీద నిలబడ్డాడు. ఈరోజు మనము దేని మీద నిలబడాలి? అది ప్రశ్న. ఆయన పిలుస్తున్నాడు నన్ను దేని మీదో నిలబడడానికి. దేని మీద నిలబడమని ఆయన నన్ను పిలుస్తున్నాడు? ఆన్సర్ ఆయన ఇచ్చిన వాగ్దానాలు. క్లాప్ అండ్ గ్లోరిఫై గాడ్. దిస్ ఇస్ పవర్ఫుల్. Jesus is calling us to stand on His promises. His promises never fail. And the problem is we don't stand on the promises of God. దేవుని వాగ్దానాల మీద నిలబడటం నేర్చుకుంటే మనము విజయము చూస్తాము. ఎంతసేపు అయినా. Sometimes we need to stand on a certain promise for probably 2 years, 3 years. But we'll say, Lord, నువ్వు వాగ్దానం చేశావు, నీ మాట చొప్పున నేను ఈ వాగ్దానం మీద నిలబడ్డాను. ఈ వాగ్దానం క్లెయిమ్ చేస్తున్నాను. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, I will stand on the promises of God because they never fail. And Jesus, when Peter stepped out onto the water, Peter actually stood on the promise of God.
మీకు అర్థమైందా? ఎందుకంటే ఆయన కమాండ్ ఇచ్చాడు, నువ్వు రా. ఎప్పుడైతే తాను అవతల చూశాడు. అందుకని నేను అన్నా, a pastor is an imperfect person. A church is a group of imperfect people. Don't look at them. Look at Jesus and stand on the promise of Jesus. You will not fall. నువ్వు పడవు, నువ్వు స్థిరంగా ఉంటావు. ఇది గంభీరమైన పాఠము. అయితే దీంతో పాటు ఇంకొకటి, సమయం అయిపోయింది, ఇంకొక చక్కని నెక్స్ట్ మనం చదివేస్తే సరే. పేతురు నీటి మీద నడటం ప్రారంభించి అక్కడి నుంచి వాట్ ఎవర్ వర్స్ బ్రదర్, సారీ, నీళ్ళ మీద నడిచాను గాని గాలిని చూచి. ఈ గాని అన్నది పెద్ద ప్రాబ్లం కదా. నీళ్ళ మీద నడుస్తూ యేసుని చూసుకుంటా ఉంటే ఈ గాని ఉండేది కాదు. కానీ అక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ లెసన్ మనందరికి. గాలిని చూసి భయపడి యేసుప్రభుని చూసి భయపడలా. మునుగుపోసాగి మొదట యేసుప్రభు నీటి మీద నడుస్తూ ఉంటే అందరూ భయపడ్డారు. ఎందుకు? ఆయన భూతం అనుకున్నారు, రైట్? కానీ ఆయన ఎవరో చెప్పిన తర్వాత ఇంకా ఆయన గురించిన భయం లేదు. హల్లెలూయా. వేటి గురించిన భయం ఉంది? గాలి. ఆయన్నే చూస్తే ఆ భయం ఉండదు. సింపుల్. ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద మనం నిలబడితే మనం పడం. సరే, అయితే పేతురు ఏం చేశాడు? మనలాగే నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే మళ్ళీ చూడండి, యేసు చెయ్యి చాపి. ఫస్ట్ టైం వెంటనే ఎక్కడొచ్చింది ఈ సందర్భంలో? దెయ్యము భూతం అని కేకలు వేస్తా ఉంటే వెంటనే నేనే అన్నాడు. పేతురు ములుగుతూ ఉన్నప్పుడు వెంటనే. ఏంటి పాఠం? ఏంటి పాఠం? పేతురు మరి 4 అడుగులు వేయంగానే గాలిని చూసేసి మునిగిపోయాడే, అంత కూడా విశ్వాసం లేదా అని చెప్పటం ఒక ఎత్తు అయితే, మనలాంటి ఇంపర్ఫెక్ట్ పీపుల్కి పాఠం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవునికి చాలా ప్రశస్తమని. పీటర్ వాజ్ సో వాల్యుబుల్ టు జీసస్. జీసస్ సెడ్, ఐ డోంట్ వాంట్ యూ టు డ్రౌన్. నువ్వు మొలగటం నాకు ఇష్టం లేదయ్యా. సరే, నా మీద నుంచి నువ్వు కనుదృష్టి తొలగించావు. నేను ఏదైతే చేయగలిగానో అది కూడా నువ్వు చేసిన స్థితి నీకు, నేను ఆ అనుభవాన్ని నేను ఇచ్చాను. అయినా నువ్వు మళ్ళీ అటు గాలిని చూసి మునిగిపోతున్నావు, కానీ నువ్వు నాకు విలువైన వాడవు. అది పాఠం. వి ఫెయిల్, వి డిసప్పాయింట్ గాడ్. బహుశా మనం ఆయన నిరాశ నిస్పృహ చేసిన వారం అయి ఉండొచ్చు. ఆయన చెప్పినట్టుగా మనం కొంత చేసి కొంత చేయపోయి ఉండొచ్చు. అయితే పాఠం ఏంటంటే, అంటే అలాగే చేయడానికి ఇది లైసెన్స్ కాదు, కానీ పాఠం ఏంటంటే దేవుడు నిన్ను అంతే విలువైన వ్యక్తిగా చూస్తాడు. హల్లెలూయా. నీటి మీద నడిచినప్పుడు నువ్వు ఎంత విలువైన వాడవో, అలలు చూసి ములుగుతున్నప్పుడు కూడా అంతే విలువైన వాడవు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. యు ఆర్ వాల్యుబుల్ టు హిమ్. హీ డిస్కవర్డ్ హిజ్ వాల్యూ. తన యొక్క విలువను పేతురు తెలుసుకున్నాడు. మిగతాది చదివేద్దాం, దాంతో నేను ముగించేస్తాను. యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అని అతనితో చెప్పాను. ఓకే. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా. ఎండింగ్ ఇస్ బ్యూటిఫుల్. పేతురు తన ఎంత విలువైన వాడో తెలుసుకున్నాడు. యేసు ప్రభువు వారి దోణిలోకి రాగా శిష్యులందరూ ఆయన ఎంతైనా విలువైన వాడో తెలుసుకున్నారు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ అండి. You will not only know how valuable you are, you will know how valuable your God is. When we get closer to Him. మనం ఆయనకి దగ్గరగా చేరినప్పుడు, ఆయన మనలో చేసిన గంభీరమైన కార్యములను బట్టి, మన జీవితంలో వచ్చిన అనుభవాల్లో ఆయన మన మధ్యన వచ్చి ఆయన చేసిన గంభీరమైన కార్యాల ద్వారా మనం ఎంత విలువైన వాడమో మనం తెలుసుకుంటూ, ఆయన ఇంకెంత విలువైన వాడో, దేవుని కుమారుడని వారు గుర్తించి ఆయనను, ఓకే, దట్ మీన్స్ దే వాల్యూడ్ జీసస్ ఫర్ హూ హీ ఇస్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. గాలి తరంగములు మనకెదురుతాయి. బహుశా కొంతమంది అలాంటి పరిస్థితుల్లో కొంతకాలంగా ఉన్నారేమో, లేక ఈ ఉదయకాల సమయంలో అలాంటి పరిస్థితుల్లోనే
ఇక్కడికి వచ్చి లేక గృహంలోనే ఉండి మీరు ఆ రీతిగా ఆరాధిస్తున్నారేమో. అట్టి వారికి దేవుడు మనకి అతి పరిచయమైన ఈ వాక్య భాగం, ఈ సంఘటన ద్వారా మళ్ళీ మరొకసారి దర్శించిన రీతిని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఒక్కమారు వినిన వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం పరిశీలించుకొని అసాధ్యమైనది సాధ్యము చేయగలిగిన దేవుడు మనకున్నాడని గమనించి ఆయన మన పక్షమునున్నాడు, మనకి విరోధి కాడు. కాబట్టి మనకు విరోధమైన ఏ ఆయుధమైనప్పటికీ అది కొనసాగడానికి వీలు లేదు. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి, తను తాను కనపరుచుకున్న రీతిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మీ ప్రార్థన మనవులు ఆయనకి సమర్పించండి. హెబ్రీ 7:25 జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన మన పక్షాన నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన నిరంతరం జీవించుతున్నాడు. ఆయన ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మన వినపాలు. అదే రీతిగా గత వారం కానీ ఈ రోజు కానీ మీ పుట్టినరోజులు, మీ వెడ్డింగ్ యానివర్సరీస్ మీరు జరుపుకుంటున్నట్లయితే మిమ్మల్ని బట్టి వందనాలు. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మమ్మల్ని పదే పదే దర్శించుతున్న గొప్ప దేవా, మీ శ్రేష్టమైన మాటలను మాకు దయచేసినందుకు పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. నాయన, మరి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో స్పష్టంగా అది మీకు తెలుసు ప్రభు. వారి పట్ల మీ కృపను చూపించి మీ కార్యాలను కనపరిచి మీ చిత్తము నెరవేర్చండి. మీ సహాయం ప్రభు వారికి కావాలి, మీరు దయచేస్తారు. దాన్ని బట్టి వందనాలు. నూతన సంవత్సరాలు పొందిరువాన్ని బట్టి వందనాలు. దీవెనకరపు దయ సంవత్సరం కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.